నాతో పాటు అందరు కలిసి కీర్తనలు 124 అధ్యాయము, సామ్స్ 124 చాప్టర్. ఈరోజు వాక్య భాగము కీర్తనలు 124 అధ్యాయం నుంచి మనము ధ్యానం చేసుకుందాము. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు సామ్ 124. దావీదు రాసిన కీర్తన ఇక్కడ ఏమని రాబడిందంటే, మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడ యుండని ఎడల. ఆ మాట దయచేసి వీలైతే అండర్లైన్ చేసుకోండి. యెహోవా మనకు తోడ యుండని ఎడల, వారి ఆగ్రహము మనపైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడ యుండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. 4వ వచనము, జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారి యుండును. ప్రవాహములయం ఘోషించు జలములు మన ప్రాణముల మీదికి పొర్లిపారి యుండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. 6వ వచనము, వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. ఆమేన్. పక్షిరాజు తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగునుగాక. ఆమేన్. 8వ వచనము మనమందరం కలిసి చదువుకుందాము. భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. కీర్తనలో 124 అధ్యాయాన్ని మనము 2 భాగాలుగా మనం విభాగించవచ్చు. మొదటి 5 వచనాలు ఒక భాగం అయితే 6, 7, 8ని రెండో భాగముగా మనం విభాగించవచ్చు. ఇక్కడ ఇశ్రాయేలు వాళ్ళు ఏమంటున్నారో దయచేసి మనం జాగ్రత్తగా గమనిద్దాం సంగమ. ఇశ్రాయేలు వాళ్ళు ఏమంటున్నారంటే, మనుషులు మా మీద లేచినారు, వారి ఆగ్రహము మా పైన రగులుకొనింది. మనుషులు మా మీద లేచినప్పటికీ, వారి ఆగ్రహము మా పైన రగులుకొన్నప్పటికీ మేము ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము, మేము ఇంకా తుడిచిపెట్టుకొని పోలేదు. దానికి కారణము యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఒకవేళ దేవుడు మాకు తోడై ఉండని ఎడల వాళ్ళు వారి ఆగ్రహంలో మన ప్రాణముతోనే మృంగివేస్తారేమో. జలములు మా పైన లేచినప్పుడు, ప్రవాహములు మా పైన లేచినప్పుడు, ఘోషించు జలములు మా మీద లేచినప్పుడు, మా ప్రాణము మీద పొర్లి పారినప్పుడు, యెహోవా మాకు తోడై ఉండప్పుడు లేదా యెహోవా మాకు తోడై ఉండని ఎడల మేము అంతరించిపోతుండే అని ఇశ్రాయేలు ప్రజలు అందురుగాక అని ఈ వాక్యం యొక్క మూలము. నేను చెప్పాను, ఈ కీర్తనను 2 భాగాలుగా విభాగించవచ్చు. మొదటి 5 వచనాలు ఇది ఒక భాగం అయితే, ఇది ఎలా అంటే మొదటి 5 వచనాలు ఒక లేవీయుడు లేదా ఒక యాజకుడు ఈ రకంగా చదివినప్పుడు ప్రజలందరూ ప్రత్యుత్తరం ఇస్తారన్నమాట. వారి పండ్లకు మనల్ని అప్పగించని యెహోవా నామము స్తుతినందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణాన్ని దేవుడు తప్పించినాడు. ఉరి తెంపబడను, మనము తప్పించుకుని ఉన్నాము. ఈ భూమి ఆకాశము సృష్టించిన యెహోవా నామం వలననే సహాయము కలుగును గాక అని ప్రజలు ఈ రీతిగా 6, 7, 8 మాటలను వాళ్ళు పలుకుతారు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో. సంగమ గమనించండి, ఇశ్రాయేలీలు అనేక సార్లు చెరలోనికి వాళ్ళు పోయినారు, అనేక సార్లు వాళ్ళు బానిసత్వంలోనికి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఉదాహరణకు ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశము కింద 70 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు, 70 సంవత్సరాలు వాళ్ళు చెరలో ఉన్నారు. గమనించవలసిన విషయం ఏంటంటే, బానిసలు చెరలో ఉన్న వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళడము అది సులువైన విషయం కాదు. బానిసల్ని ఎవరిని విడిచిపెడతారా చెప్పండి? చెరలో ఉన్న వాళ్ళని ఎవరిని విడిచిపెడతారో చెప్పండి? కానీ అనేక సార్లు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ బానిసత్వంలో వాళ్ళు వెళ్ళిపోయినారు, వాళ్ళ చెరలోనికి వాళ్ళు వెళ్ళిపోయినారు. బబులోను దేశము కిందనే వాళ్ళు ఇంచుమించు 70 సంవత్సరాలు వాళ్ళు చెరలో వాళ్ళు మగ్గినారు. ఆ సందర్భంలో కాకుండా అనేక సార్లు శత్రువుల చేతికి ఇశ్రాయేలు ప్రజలు అప్పగించినారు.
వాళ్ళకంటే గొప్ప శత్రువుల చేతికి, హింసించే శత్రువుల చేతికి ఇశ్రాయేలు ప్రజలు అనేకులు వాళ్ళు అప్పగించబడినారు. వాళ్ళు ఆ చెర నుంచి బయటకు వచ్చినప్పుడు, లేదా ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు బహుశా ఒక యాజకుడేమో, బహుశా ఒక వ్యక్తి ఈ కీర్తనను, దావీదు రాసిన ఈ కీర్తనను వాళ్ళు మళ్ళీ నెమరు వేసుకునే వాళ్ళు ఏమని చెప్తుండే తెలుసా? చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ మనుషులు మా మీద లేచినారు, వారి ఆగ్రహం మా పైన లేచింది, కానీ యెహోవా నామము స్తుతి నొందదగినది, ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. వేటకాని ఉరి నుంచి ఒక పక్షి ఎట్లయితే తప్పించుకొని పోతుందో అట్లా మేము తప్పించబడినాము, అందుకే యెహోవా నామము స్తుతి నొందును గాక. పక్షి తప్పించుకున్నట్లుగా వేటకాని ఉరి నుంచి మేము తప్పించబడ్డాం. ఉరి తెంపబడింది, దానికి కారణము యెహోవా మాకు తోడై ఉన్నాడు. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ భూమి ఆకాశం సృష్టించిన యెహోవా వలన మాకు సహాయము కలుగుతుంది. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే, ఇఫ్ ద లార్డ్ ఈజ్ నాట్ ఆన్ అవర్ సైడ్, ఒకవేళ యెహోవా మనకు తోడై యుండని ఎడల. మరొకసారి చెప్తా ఉన్నాను, ఈరోజు వాక్యం యొక్క అంశం ఏంటంటే, ఇఫ్ ద లార్డ్ ఈజ్ నాట్ ఆన్ అవర్ సైడ్, ఒకవేళ దేవుడు నీ నా పక్షములో లేని ఎడల అనే అంశాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. గమనించండి సహోదరుడా, సహోదరి, ఒక సంవత్సరం కంటే ఎక్కువైపోయింది. చాలా మార్పులను మనం చూస్తూ ఉన్నాం. స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు స్కూల్కి పోవట్లేదు, వాళ్ళు ఆన్లైన్లో క్లాసెస్ వింటూ ఉన్నారు. ఉద్యోగాలకు వెళ్ళే చాలామంది వ్యక్తులు వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళేట్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ లేని డిమాండ్ ఇప్పుడు హాస్పిటల్స్లో ఐసీయూకి, ఆక్సిజన్కి, మెడిసిన్స్కి ఎంతో ప్రాముఖ్యతను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అంతెందుకు, మనము ఆరాధించే వైఖరిలోనే ఎంతో మార్పు మనం చూస్తూ ఉన్నాం. కలుసుకోలేకపోతా ఉన్నాం, కలిసి సంఘము కూడుకొని దేవుని ఆరాధించలేకపోతా ఉన్నాము, స్తుతించలేకపోతా ఉన్నాము, సమాజంగా కూడుకోలేకపోతా ఉన్నాము. మనం కూడా ఆన్లైన్లో మనము కూడుకుంటా ఉన్నాము. గత సంవత్సరం నుంచి ఎన్నో మార్పులను, భయంకరమైన విషయాలను మనము చూస్తూ ఉన్నాం. ఈ కోవిడ్-19 సెకండ్ వేవ్, ఎస్పెషల్లీ కోవిడ్-19 సెకండ్ వేవ్ ఏ రకంగా నేను చూసినానంటే, ఇది ఒక జల ప్రళయంలాగా అది కనబడుతూ ఉంది. ఘోషించు జల ప్రవాహములాగా ఇది వస్తూ ఉంది. దాని అందుకోసమే వేవ్ అన్నారని నాకు తర్వాత అనిపించింది. వేవ్ 2 అన్నారు. వేవ్ అంటే ఒక అల, సముద్రంలో అలలు వస్తాయి, జలములు ప్రవహించినప్పుడు అలలు వస్తాయి. ఆ రకంగా ఈ కోవిడ్-19 ఇది ఒక జల ప్రవాహములాగా, ఘోషించే జలముల్లాగా ఈ దేశాల పైనకి వచ్చేసి ముంచివేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. సహోదరుడా, సహోదరి, వ్యాక్సిన్స్ కనిపెట్టినారు. ఆ వ్యాక్సిన్స్ ఎంతవరకు ఉపయోగకరంగా ఉందో మనకు అందరికి తెలుసు. ఆ వ్యాక్సిన్స్ తీసుకున్నప్పటికీ అనేకులు మళ్ళీ పాజిటివ్గా టెస్ట్ చేయబడతా ఉన్నారు. గత సంవత్సరం నుంచి ఒక భయంకరమైన పరిస్థితిని మన జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి కొన్ని విషయాలను మీతో నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. సహోదరుడా, సహోదరి, మనం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఇటువంటి భయంకరమైన పరిస్థితి మనం చూడలేదు. ఈ రకంగా మాస్కులు పెట్టుకోవడము, శానిటైజర్ వాడము, చేతులు కడుక్కోవడము, ఇటువంటివి, మరి ముఖ్యంగా బయటికి వెళ్తే మాస్క్ పెట్టుకొని తిరగాల. ఇటువంటి పరిస్థితిని జీవితంలో ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. హాలీవుడ్ సినిమాలలో, కొన్ని మూవీస్లలో, వైరస్కి సంబంధించిన మూవీస్లలో, ఆ మూవీస్లో చూడడమే కానీ మన వ్యక్తిగత జీవితంలో మనం పుట్టి ఇంతకాలం అయిన తర్వాత ఇట్స్ ద ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. కానీ గమనించండి, ఒకసారి చరిత్రలోకి మిమ్మల్ని తీసుకెళ్ళాలని ఆశపడతా ఉన్నా. చరిత్రలు గమనించినట్లయితే ప్రతి 100 సంవత్సరాలకు ఇటువంటి భయంకరమైన తెగులు మన భూమిని తాకుతూ ఉంది. ఉదాహరణకు 1720లో 1720వ శతాబ్దంలో ప్లేగ్ వ్యాధి, భయంకరమైన ప్లేగు వ్యాధి మిడిల్ ఈస్ట్లో, ఆ యూరోప్ దేశాల్లో బయలుదేరి అనేక లక్షల చావుకి కారణమైంది. సహోదరుడా, సహోదరి, దాని తర్వాత 1820లో కలరా, మన కల్కటాలో, భారతదేశంలో ఉన్న కల్కటాలో ఈ కలరా వ్యాధి పుట్టి ఏషియా అంతా పాకిపోయి, ఆ మెడిటేరియన్ రీజియన్ అంతా పాకిపోయి అనేక లక్షలు చనిపోయిన పరిస్థితి 1820లో కూడా జరిగింది. అప్పుడు కూడా మాస్కులు పెట్టుకోవాలి, అప్పుడు కూడా హాస్పిటల్లో బెడ్స్ లేవు, అప్పుడు కూడా
పెద్ద పెద్ద హాల్స్లను హాస్పిటల్స్ కింద మార్చివేసినారు. 1720లో ప్లేగ్ వ్యాధి, 1820లో కలరా వ్యాధి, భయంకరమైన తెగులు ఇవన్నీ. దాని తర్వాత 1920లో మర్స్ అనే వ్యాధి. అదే సమయంలో అతి భయంకరమైన తెగులు ఈ భూమిని తాకింది. సహోదరుడా, సహోదరి, డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, 1720లో వచ్చిన ప్లేగు వ్యాధి, 1820లో వచ్చిన కలరా ఆ తెగులు కంటే భయంకరమైనది ఏది అంటే బహుశా మీరు కరోనా వైరస్ అని చెప్తారేమో. నో, ఇట్ ఈస్ నాట్ కరోనా వైరస్. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ కరోనా ఎపిడమిక్. ఇప్పుడు ఏ పరిస్థితి గుండా మనం పోతున్నామో అంతకంటే భయంకరమైన పరిస్థితి ఎప్పుడు వచ్చింది తెలుసా? 1920లో మర్స్ అనే వ్యాధి. ఆ సమయంలోనే స్పానిష్ ఫ్లూ అనే తెగులు ఈ భూమిని తాకింది. అది చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే స్పానిష్ ఫ్లూ వలన యూరోప్లో ఇంచుమించు 30 to 40% పాపులేషన్ దే డైడ్. ఇంచుమించు 30-40% ఆ యొక్క జనాభా అంతరించిపోయింది. వాళ్ళు చనిపోయినారు, వాళ్ళు మృంగిపోయబడ్డారు వాళ్ళు. ఇంకో మాటలు చెప్పాలంటే కోవిడ్-19తో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఆ వైరస్ లోపల ఇంక్యుబేట్ కావడానికి, ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు బాగా కావడానికి 14 రోజుల సమయం ఉంది. ప్రైజ్ ద లార్డ్ ఫర్ దాట్. మీకు సమయం తెలుసా? ఆ సమయంలో ఏం జరిగిందో మీకు తెలుసా? స్పానిష్ ఫ్లూలో ఆ వైరస్ సోకిన గంటల్లో ప్రజలు చచ్చిపోయేవారు. డూ యు నో దట్ బ్రదర్, సిస్టర్? ఆ స్పానిష్ ఫ్లూ ఎంత భయంకరంగా ఉందంటే సోకంగానే గంటల్లో ప్రజలు చచ్చిపోయేవారు. హాస్పిటల్స్కి వెళ్తుండే హాస్పిటల్ చచ్చిపోయేవారు. ఆ హాస్పిటల్స్లో వాళ్ళకి వెంటిలేటర్స్ పెట్టినా, ఆక్సిజన్ పెట్టినా అది పనిచేయక అనేక లక్షలు ఆ స్పానిష్ ఫ్లూ ద్వారా చనిపోయినారు. చరిత్ర ఏం చెప్తుందంటే ఇంచుమించు 17 నుంచి 50 మిలియన్ల ప్రజలు చచ్చిపోయినారు. అంటే ఇంచుమించు 5 కోట్ల ప్రజలు చచ్చిపోయినారు. మనం ఏ పరిస్థితి మనం చూస్తూ ఉన్నామో 2020లో, దానికంటే భయంకరమైన పరిస్థితి 1920లో వచ్చింది. సహోదరుడు, ఆ సహోదరి, అట్లీస్ట్ కరోనా వైరస్ అన్న బాగా కావడానికి 14 రోజులు, డెవలప్ కావడానికి 10 రోజులు సమయం ఇస్తూ ఉంది. ఆ స్పానిష్ ఫ్లూలో మెయిన్గా టార్గెట్ ఎవరైనారంటే యవనస్తులు టార్గెట్ అయినారు. ఇప్పుడు కోవిడ్-19తో టార్గెట్ అవుతున్న వాళ్ళు ఎవరు అంటే 45 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు. కానీ ఆ స్పానిష్ ఫ్లూలో గ్రేట్ ఇమ్యూనిటీ పవర్ ఉన్న యవనస్తులు వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉన్నారు ఆ టైంలో. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కరోనా వైరస్ ఏదో ఈ భూమి పైన ఫస్ట్ టైం వచ్చింది కాదు. దానికంటే భయంకరమైన తెగుళ్ళు ఈ భూమి పైన వచ్చినాయి, ప్రవహించినాయి, పొర్లి పారినాయి, అనేకులను మృంగి అవి తీసుకొని వెళ్ళిపోయినాయి. చూడండి, స్పానిష్ ఫ్లూ అప్పుడు ఎటువంటి పరిస్థితులు లేనో పెద్ద డార్మిటరీస్ని వాళ్ళు హాస్పిటల్స్గా వాళ్ళు మార్చేసినారు. ఆ టైంలో ఇటువంటి మాస్క్ వాళ్ళు కూడా పెట్టుకొని తిరిగినారు. ఆ యొక్క అంబులెన్స్లలో, జీప్లలో మోసుకొని వెళ్తున్న వాళ్ళు అక్కడక్కడ చనిపోయినారు కూడా వాళ్ళు. ఆ స్పానిష్ ఫ్లూలో ఒకవేళ మరణ సంఖ్య ఎంత అంటే 5 కోట్ల మంది చనిపోయినారు. సహోదరుడా, సహోదరి, ఆ యూరోప్ దేశంలో ఇంచుమించు 30-40% మంది వాళ్ళు చనిపోయినారు. నేను చెప్పాను కదా, కోవిడ్-19 కొంచెం సమయం ఇస్తుంది, కానీ స్పానిష్ ఫ్లూ అతి భయంకరమైన తెగులు. అది ఇంక్యుబేషన్ లేదు దానికి. ఇవన్నీ మీకు నేను ఎందుకు చెప్పినానంటే సంవత్సరం కంటే ఎక్కువైపోయింది. మన చుట్టూ ఈ కోవిడ్-19 ఎలా పరిగెడుతుందంటే సముద్రం ఎలా పరిగెడుతుంది, సముద్రంలో జలాలు ఎట్లా పరిగెడతాయి, ప్రవాహములు ఎట్లా పరిగెడతాయి, అట్లా పరిగెడతా ఉంది, అటువైపు ప్రవహిస్తూ ఉంది. సహోదరుడా, సహోదరి, ఇశ్రాయేలు ప్రజలు, మళ్ళీ కీర్తన 124 అధ్యాయంలో వస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు అనేక సార్లు వాళ్ళు బంధకత్వంలో పోయినా, అనేక సార్లు వాళ్ళు చెరలో పోయినా వాళ్ళు తిరిగి
తిరిగి విడిపించబడ్డారు. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ప్రభువా, నువ్వు మాకు తోడుగున్నావు కాబట్టి మేము రక్షించబడినాం, నువ్వు మాకు తోడుగున్నావు కాబట్టి మేము విడిపించబడినాము. ఇశ్రాయేలు ఒప్పుకుంటుంది సంగమా. ఏమని ఒప్పుకుంటుంది తెలుసా? అయ్యా, మేము ఇంకా అంతరించిపోలేదు, మేము ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము, మేము బంధకత్వంలో ఉన్నప్పటికీ మేము ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే దానికి కారణము నీవు మాకు తోడుగా ఉన్నావు. సంగమా, ఈరోజు మనమందరం ఒప్పుకోవాలి, మనమందరం కూడా సంఘం కూడా ఒప్పుకోవాలి. ఏమని తెలుసా? ప్రభువా, ఈ కోవిడ్-19 అయ్యా భయంకరమైన పరిస్థితి లోకమంతా సంచారము చేస్తున్నప్పటికీ అయ్యా తండ్రి, మేము తప్పించబడతా ఉన్నాం, మేము విడిపించబడతా ఉన్నాము, మాకు రక్షణ ఉంది, మాకు విడుదల ఉంది, మాకు స్వస్థత కలుగుతుంది. దానికి కారణము నువ్వు మాకు తోడుగున్నావు అని ఒప్పుకోవాలి. సహోదరుడా, సహోదరి, మనము వి ఆల్ షుడ్ అక్నాలెడ్జ్, ఒప్పుకోవాలా, దేవుని స్తుతించాలా. దేవుని యొక్క రక్షణను బట్టి, దేవుని యొక్క విడుదలను బట్టి, దేవుని యొక్క స్వస్థతను బట్టి సంఘం అంతా కలిసి, కుటుంబస్తులంతా కలిసి, కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి కలిసి ఏమని చెప్పాలి తెలుసా? ప్రభువా, నువ్వు మాకు తోడుకున్నందుకే అది మాకు తాకట్లేదు ప్రభువా, నువ్వు మాకు తోడుకున్నప్పటికే ప్రభువా అది తాకినప్పటికీ మేము స్వస్థతపరచబడినాము అని మనం ఒప్పుకోవాలి. దేవునికి మహిమ చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వి ఆల్ షుడ్ బి లైక్ దాట్. ఇశ్రాయేలు ఎట్లయితే ఒప్పుకుందో మనమందరము ఆయన మంచితనాన్ని బట్టి మనం ఒప్పుకునేలాగున మనం ఉండాలి. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ బిఫోర్ ఆల్. రెండవదిగా, ఈరోజు కోవిడ్-19 నుంచి మనం రక్షించుకోవాలంటే ఏం వాడుతున్నామంటే మాస్క్ వాడుతూ ఉన్నాము, శానిటైజర్ వాడుతూ ఉన్నాము, టెంపరేచర్ చెక్ చేసుకుంటూ ఉన్నాము, సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఉన్నాము. అమెరికా దేశంలో, యూరోప్ దేశంలో, ఆస్ట్రేలియా దేశాల్లో వేవ్ 1లో గమనించినట్లయితే వాళ్ళు ఇవన్నీ వాడలేదా? మన దేశాల్లో వాడలేదా? ఇవన్నీ వాడినప్పటికీ ఎంతమంది వైరస్ బారిన పడలేదు సంగమా? మాస్క్ వాడినప్పటికీ, శానిటైజర్ వాడినప్పటికీ, టెంపరేచర్ వాడినప్పటికీ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించినప్పటికీ అనేకుల వైరస్ బారిన వాళ్ళు పడినారు. ఉదాహరణకు చెప్తాను, మా ఆఫీస్లో కొంతమంది ఉన్నారు. ఒక ఆయనకైతే బాగా కండలు ఉంటాయి, ఆయనను చూస్తే పెద్ద బాడీ బిల్డర్ లాగా ఉంటారు. ఇటీవల నాకు తెలిసింది ఏంటంటే, ఆయన నాకు కండలు ఉన్నప్పటికీ ఆయన రావట్లేదు ఆఫీస్కి, కనబడట్లేదు. తెలుసుకుంటే నాకేం తెలిసిందంటే ఆయన హీఈస్ ఇన్ఫెక్టెడ్ విత్ కోవిడ్-19. నాకు అనిపించినప్పుడు, ఇన్ని కండలుండి ఏం లాభమయ్యా నీకు, ఒక వైరస్తో ఆ వైరస్ ఓడించేసింది నిన్ను. పెద్ద బాడీ బిల్డర్ లాగా ఉంటాడు ఆయన ఇవన్నీ వాడినాడే. మా మేనేజర్, నేను ఎవరి కింద పనిచేస్తున్నాను, ఆయన మేనేజర్ కొన్ని రోజుల నుంచి ఫోన్ చేసి తీయట్లేదు. ఆయన ఏమైందని చూస్తే ఆయన కోవిడ్-19 పాజిటివ్. ఈరోజు ప్రపంచమంతా దేనిపైన ఆధారపడుతుందంటే మాస్క్ పైన ఆధారపడుతూ ఉంది, శానిటైజర్ పైన ఆధారపడుతూ ఉంది, సోషల్ డిస్టెన్సింగ్ పైన ఆధారపడుతూ ఉంది. నిజమే, మనము మాస్క్ వాడాల్సిందే, నిజమే శానిటైజర్ వాడాల్సిందే, నిజమే టెంపరేచర్ చెక్ చేసుకోవాల్సిందే, నిజమే సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరిగా మనము వాడాల్సిందే. అనేకులు ఈ వైరస్ రాకుండా వ్యాక్సినేషన్ తీసుకున్నారు. ఇటీవల కాలంలో చదువుతున్నప్పుడు ఒక కార్పొరేట్ అనుకుంటా, బహుశా ఒక పొలిటీషియన్, ఆయన వైరస్ ఈ సంబంధించిన వ్యాక్సినేషన్ తీసుకున్నాడు. ఆ సెకండ్ డోస్ తీసుకున్న ముందే మళ్ళీ ఆయనకి పాజిటివ్ వచ్చింది ఆయనకు. సో కాబట్టి ఈ వ్యాక్సినేషన్ ఇంకా ఎంతమంది నమ్మొచ్చో అది పెద్ద క్వశ్చన్ మార్క్ ఏం కాదు. అందుకే కీర్తన గ్రంథంలో ఏమని రాయబడిందంటే, నాతో పాటు కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14 నుంచి 16 వచనం వరకు నాతో పాటు చదవండి. Psalms 91, 14-16. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించదను, అతడు నా నామం నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేనతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, డియర్ బ్రదర్ అండ్ డియర్ సిస్టర్, మాస్క్ ఎస్ ఖచ్చితంగా వాడాలి, శానిటైజర్ ఖచ్చితంగా వాడాలి, సోషల్ డిస్టెన్సింగ్ మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అలా చేస్తున్నాం కాబట్టి ఈరోజు మనం ఆన్లైన్లో మనం కూడుకుంటున్నాం. వ్యాక్సినేషన్ దేవుని చిత్తమైతే మనం తీసుకోవాలి, కానీ
నిజముగా ఒక వ్యక్తికి రక్షణ ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ దేవుని దగ్గర నుంచి వస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రపంచమంతా దేనికోసమే పరిగెడుతుందంటే దేవుని వైపు రావట్లేదు, దేవుని సన్నిధికి రావట్లేదు, ఏసే దగ్గరికి రావట్లేదు, ఏసే రక్తం కిందకి రావట్లేదు, ఏసే హస్తం కిందకి రావట్లేదు. ఆయన తప్పించబడితేనే కదా మనం తప్పించబడతాం, ఆయన రక్షిస్తేనే కదా మనం రక్షించబడతాం. ఆ దీర్ఘ ఆయువు ఆయన ఇస్తేనే కదా మనం పొందుకుంటాము, ఆయన రక్షిస్తేనే కదా మనం రక్షించబడతాము. సహోదరుడా, సహోదరి, సో వి షుడ్ రిమెంబర్, అవన్నీ మనం వాడినప్పటికీ మనకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది అనే నమ్మకము, ఆ ఆధారము వీటిపైన కాకుండా మన దేవుని పైన మనం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నమ్మిన వాళ్ళు ఒకసారి చేతులెత్తి హల్లెలూయా స్తోత్రం చెప్పండి. గత వారంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది మహారాష్ట్రలో. నాసిక్ అనే ప్లేస్లో జాకీర్ హుసేన్ అనే హాస్పిటల్లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అది మీలో ఎంతమంది తెలుసు నాకు తెలియదు, కానీ ఏం జరిగిందంటే మహారాష్ట్ర ఈజ్ ఇన్ లాక్డౌన్. మహారాష్ట్రలో భయంకరమైన కేసెస్ ఉన్నాయి. హాస్పిటల్స్ అన్నీ పేషెంట్స్తో నింపబడున్నాయి. ఒక హాస్పిటల్, ఫేమస్ హాస్పిటల్ జాకీర్ హుసేన్ హాస్పిటల్, అందులో చాలామంది పేషెంట్స్ ఐసీయూలో వాళ్ళు వెంటిలేటర్స్ పైన ఉన్నారు. ఐసీయూలో ఉన్న వాళ్ళకి, వెంటిలేటర్స్ పైన ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఏం జరిగిందో తెలీదు. ఆ హాస్పిటల్లో ఆక్సిజన్ నింపుతున్నప్పుడు ఏదో టెక్నికల్ డిఫికల్టీ ఏమో తెలియదు మనకు, అక్కడ ఉన్న ఆక్సిజన్ సిలిండర్ అది లీక్ అయింది. అది ఆక్సిజన్ నింపుతున్నప్పుడు జరిగింది. ఆక్సిజన్ లీక్ అయిన తర్వాత ఇంచుమించు ఆ కాంపౌండ్ అంతా దట్టమైన ఆక్సిజన్తో అది నిండిపోయింది. అది ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి ఏ ఆక్సిజన్ సప్లై అయితే ఉండేనో ఆ హాస్పిటల్లో ఆక్సిజన్ సప్లైని కట్ చేసినారు. ఎంతసేపు చేసినారంటే 30 నిమిషాలు ఆక్సిజన్ సప్లై కట్ చేసినారు. ఆ 30 నిమిషాల సేపు మీరు నమ్మరు, ఏ ఆక్సిజన్ అయితే పేషెంట్స్కి అందాలనో ఐసీయూలో వాళ్ళకి అందలేదు. ఆ ఆక్సిజన్ అందనందున రిపోర్ట్స్ ప్రకారము ఏమని చూస్తున్నామంటే ఇంచుమించు 24 మంది ఆ ఐసీయూలో వెంటిలేటర్స్ పైన ఉన్న వాళ్ళు చచ్చిపోయినారు. సహోదరుడా, సహోదరి, చెప్పండి. డాక్టర్స్ పైన ఆధారపడుతూ ఉంటారు, హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు. కొంతమంది అయితే డాక్టర్స్ పైనే ఆధారపడతారు, ఇన్సూరెన్స్ పైనే ఆధారపడుతూ ఉంటారు, ఆక్సిజన్ పైనే ఆధారపడుతూ ఉంటారు, హాస్పిటల్స్ పైనే ఆధారపడతారు. నేను ఐసీయూలో ఉన్నాను, నేను బాగైపోతాను, ఐసీయూ పైన ఆధారపడతారు. ఎక్కడైతే భద్రత దొరుకుతుంది, ఎక్కడైతే బ్రతుకుతామని ఉన్నారో ఐసీయూ, ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ హాస్పిటల్, అక్కడ ఆక్సిజన్ లేకపోయిందండి. ఇంకా దేనిపైన నమ్మకం పెట్టుకుంటున్నారు ప్రజలు? దేనిపైన నమ్మకం పెట్టుకోవాలా సహోదరుడా, సహోదరి? ఆ సందర్భం చూసినప్పుడు నాకు ఈ మాట గుర్తుకొచ్చింది. నాతో పాటు కలిసి కీర్తనలో 91వ అధ్యాయము 7వ వచనము, 1,000 may fall at your side, 10,000 at your right hand, but it will not come near you. You will only observe with your eyes and see the punishment. తెలుగులో, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. సహోదరుడా, సహోదరి, ప్రియ సంగమా, ఈ మాట నిజము కదా? ఈ మాటను మన చుట్టూ మనం చూడట్లేదా? మన ప్రక్కన 1000 మంది కంటే పైగా వాళ్ళు కూలట్లేదా? మన కుడి ప్రక్కన 10,000 మంది కంటే ఎక్కువ మంది కూలట్లేదా? కానీ అయినప్పటికీ అటువంటి అపాయకరమైన పరిస్థితి ఈరోజు నీకు నాకు రావట్లేదు అంటే దానికి కారణము దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మన కుటుంబాలకు తోడుగా ఉన్నాడు. దేవుడు మన బిడ్డలకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఇటువంటి భయంకరమైన పరిస్థితి మనలో ఎవరికి రానియలేదు. మన సంఘంలో కానీ మన కుటుంబాల్లో కానీ ఎవరు కూడా వెంటిలేటర్స్ పైన పోయేంత పరిస్థితి రాలేదు. అనేకులకు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆయన నామంకి మహిమ కలుగును గాక, ఆయన నామంకి స్తోత్రం కలుగును గాక. అనేకులు లేపబడతా ఉన్నారు, అనేకులు తప్పించబడతా ఉన్నారు.
చాలామంది ఒక రకమైన నిరుత్సాహమైన స్థితిలో ఈరోజు ఉన్నారు. నిజమే, ఆ కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు, ఆ వ్యాధి వచ్చినప్పుడు భయంకరమైన డిస్కరేజ్మెంట్, డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్ గుండా ప్రజలు పోతూ ఉంటారు. బ్రదర్ అండ్ సిస్టర్, ఐ వాంట్ టాక్ టు యూ. ఇఫ్ యు ఆర్ ఇన్ఫెక్టెడ్, ఒకవేళ మీరు ఆ వైరస్ చేత తాకబడితే, ఇన్ఫెక్ట్ అయితే, ఒకవేళ ఆ బాధ గుండా మీరు పోతే లేదా ముందు వెళ్తే, మీతో నేను మాటలు ఆశపడతా ఉన్నాను. దయచేసి నిరుత్సాహంలో ఉండకండి, దయచేసి నిస్పృహలో ఉండకండి. దేవుడు మీ చేయి విడిచిపెట్టలేదు కాబట్టి మీరు స్వస్థత నొందినారు. హల్లెలూయా. ఒకవేళ యెహోవా తోడ యుండని ఎడల ఆ వేవ్, ఆ జలము, ఆ ప్రవాహము మృంగివేస్తుండే. దేవుడు నీతో ఉన్నాడా? ఆ సమయంలో వచ్చే ప్రశ్న ఏంటంటే, దేవా నువ్వు నాతో ఉన్నావా, లేదా ఎందుకు దేవా నాకే, ఎందుకు దేవా ఎందుకు, ఇటువంటి ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. గత వారము నా ఒకనొక ఏజెంట్తో మాట్లాడుతుంటే వాడు సడన్గా ఒక మెడికల్ రిపోర్ట్ పంపించినాడు. ఆ మెడికల్ రిపోర్ట్లో వాడికి పాజిటివ్ వచ్చింది, కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. వాడిని ఏమడినాడంటే, సుధీర్ అసలు ఎట్లా వచ్చింది నాకు అర్థమయ్యట్లేదు, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, ఈవెన్ క్రిస్టియన్స్కున్న ఒకనొక ప్రశ్న అంటే, ఎందుకు వచ్చింది ప్రభు అని చెప్పేసి. బట్ ఐ వాంట్ ఎంకరేజ్ యూ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, ఆ తెగులు వచ్చి తాకంగానే నువ్వే తప్పు చేసినట్టు కాదే. తర్వాత నేను చెప్తాను, కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తాను నేను. బట్ ఐ వాంట్ ఎంకరేజ్ యూ వన్ మోర్ టైం. దేవుడు నీ చేయి విడిచిపెట్టలేదు సహోదరుడు, దేవుడు నీ చేయి విడిచిపెట్టలేదు సహోదరి. లేకపోతే ఆ మహారాష్ట్రలో జరిగిన అటువంటి భయంకరమైన పరిస్థితిలో మనం ఉంటుండే. కానీ అటువంటి పరిస్థితి రాకుండా ఆయన తప్పించినాడే. అందుకే యెహోవా నామము స్తుతి నొందదగినది గాక, యేసయ్య నామము స్తుతించబడును గాక. హల్లెలూయా. నీ పక్కన 1000 మంది పడిపోయినారు, చనిపోయినారు. నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినారు. కానీ అటువంటి పరిస్థితిలో దేవుడిని విడిచిపెట్టలేదు ప్రియ సహోదరుడా, సహోదరి. ఇప్పుడు ఈ పాయింట్కి నేను వస్తూ ఉన్నాను. చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, చాలామంది నిందలేస్తూ ఉంటారు, చాలామంది తప్పుడు నిందలేస్తూ ఉంటారు. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు క్రైస్తవులు కదా మీకు ఎందుకు వచ్చింది, మీరు సేవకులు కదా మీకు ఎందుకు వచ్చింది అని ఒక ప్రశ్నను వేస్తూ ఉంటారు. వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. అట్లాంటి వాళ్ళు వచ్చి ఒక ప్రశ్న వేసినారనుకోండి, మీకెందుకు వచ్చింది, వాళ్ళకి నేను చెప్తానంటే, వాళ్ళు కూర్చోబెట్టుకొని చెప్తాను నేను, బ్రదర్ నీకు డేవిడ్ లివింగ్స్టన్ గురించి తెలుసా, ఆయన భార్య గురించి తెలుసా, ఆయన బిడ్డల గురించి తెలుసా? సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా వినండి. ఎవరైతే తాకబడినారో లేదా ఎవరైతే స్వస్థపరచబడినారో, యూ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ ఇట్. మీరు డిసప్పాయింట్మెంట్ ఉండే అవసరం లేదు, డిస్కరేజ్మెంట్లు ఉండే అవసరం లేదు, వేరే వాళ్ళు ఏ రకంగా చూస్తారని అవసరం లేదు. ఎందుకంటే మన ముందు నడిచిన వాళ్ళు, గొప్ప గొప్ప దైవజనులు, సేవకులు, వాళ్ళ జీవితంలో చూసినప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమైనాయి. అవి ముందు పెడతాను నేను. డేవిడ్ లివింగ్స్టన్ అనే దైవజనుడు, ఆయన ఆఫ్రికాలో గొప్ప పరిచయం చేసిన వ్యక్తి. ఆయన విక్టోరియా ఫాల్స్ని కనుగొన్న గొప్ప దైవజనుడైన ఆయన ఒక డాక్టర్, ఆయన ఒక సైంటిస్ట్, ఆయన ఒక మిషనరీ. ఆయన ఆఫ్రికా దేశంలో గొప్ప పరిచయం చేసినాడు. మీకు ఒక సంగతి తెలుసా, ఆయన భార్య పేరు మేరీ ముఫాత్, ఆమె కూడా మిషనరీయే. ఆయన ఏ ప్రాంతంలో పని చేసినాడో, ఏ ప్రాంతంలో గొప్ప సేవని చేసినాడో, ఆయన భార్యకి అక్కడ భయంకరమైన ఒక వ్యాధి సోకడం వలన, వ్యాధి సోకడం వల్ల తన భార్య చచ్చిపోయింది. అంతేకాదు తనకు 4 కొడుకులు. ఆ 4 కొడుకులు కూడా ఆఫ్రికా దేశంలో ఆ వ్యాధి సోకి వాళ్ళు కూడా చచ్చిపోయినారు వాళ్ళు. అంతేకాదు డేవిడ్ లివింగ్స్టన్ కూడా ఆయన చనిపోయేటప్పుడు భయంకరమైన వ్యాధి చేత ఆయన కూడా చచ్చిపోయినాడు. అంటే ఇప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ ఇంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప పరిచయం చేసిన వ్యక్తి, ఇందులో ఏమైనా తప్పునట్ట? ఆయన భార్యలో ఏమైనా తప్పునట్ట? ఆయన బిడ్డల్లో ఏమైనా తప్పునట్ట? ఇప్పుడు కోవిడ్-19 రాగానే కొందరు జడ్జ్ చేస్తూ ఉన్నారు కదా బిలీవర్స్ని, మెన్ ఆఫ్ గాడ్ని. అంటే డేవిడ్ లివింగ్స్టన్, ఆయన భార్య, ఆయన బిడ్డలు ఆ భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు సేవ చేసినారు వాళ్ళు. అంటే వీళ్ళేమైనా తప్పునట్లా? వీళ్ళేమైనా తప్పు చేసినారా? కాదే.
వాళ్ళు తప్పు చేసినట్టు కాదే, వాళ్ళు పాపం చేసినట్లు కాదే. ఇప్పుడు వీళ్ళు ఇలా చనిపోయినారు, ఆ వ్యాధి చేత చనిపోయినారు అని చెప్పేసి వీళ్ళని తప్పుగా చూడడము మంచిదా, సరైందా? ఆయన భార్యను నిందించడం సరైందా? ఆయన బిడ్డలు నిందించడం సరైందా? డేవిడ్ లివింగ్స్టన్ని నిందించడము సరైందా? నీ దేవుడేడి అని ప్రశ్నించడం సరైందా? మరి అట్లంటే ఇప్పుడు కోవిడ్-19 వచ్చిన దైవ సేవకులను చూసి మీకు ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు? కోవిడ్-19 వచ్చిన విశ్వాసులను చూసి మీ కోవిడ్-19 వచ్చింది కదా, మీలో ఏమో తప్పు ఉంది, మాలో ఏం తప్పు లేదు కాబట్టి మాకు కోవిడ్-19 రాలేదు, మీలో తప్పు ఉంది కాబట్టి దేవుడు మీకు శిక్షించినాడు అని చెప్పడం ఎంతవరకు సమయం అది? I have seen people doing that. These are the great men of God. గొప్ప దైవజనులు వీళ్ళకు ఒక వ్యాధి రాగానే, వీళ్ళకు ఒక జ్వరం సోకంగానే, కోవిడ్-19 రాగానే వీళ్ళు దైవజనులు కాకుండా పోతారా? దేవుని ప్రతినిధులు కాకుండా పోతారా? ఇట్ ఈస్ అ డేంజరస్ సిన్. భయంకరమైన పాపము ఒక దైవజనునికి వ్యతిరేకంగా మాట్లాడము. ఒక దైవజనునికి ఈ కోవిడ్ రాగానే చూడనటువంటి దైవజనుడు అని చెప్పడము చాలా గొప్ప పాపము. అటువంటి పాపములో సంఘంలో ఎవరు పడలేదని నేను నమ్ముతా ఉన్నాను. జానథన్ ఎడ్వర్డ్స్ అనే ఈ గొప్ప దైవజనుడు, అమెరికా దేశాన్ని ప్రభావితం చేసిన ఈ గొప్ప దైవజనుడు, ఆయన స్మాల్ పాక్స్ చచ్చిపోయినాడు. ఆయన అంటే ఆయనలో ఏమైనా తప్పునట? డేవిడ్ బ్రెనార్డ్ అనే ఈ దైవజనుడు, ఆయన ట్యూబర్క్లోసిస్ చచ్చిపోయినాడు. ఆయన హీ వాజ్ ఆల్సో మిషనరీ. అంటే ఈయనలో ఏమైనా తప్పునట్లా? ఇంకా వేరే వేరే మిషనరీస్ కుష్టి రోగంతో చచ్చిపోయినారు, అంటూ వ్యాధులతో వాళ్ళ చివరి సమయంలో వాళ్ళు చచ్చిపోయినారు. రవి జకరయాస్ ఆయన క్యాన్సర్తో చచ్చిపోయినాడు. అంటే రవి జకరయాస్లో పాపము అనట, ఆయన సరైన దైవజనుడు కాదా? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ దైవజనులందరూ, ఈ రోజులో ఉన్న దైవజనులు అందరూ కూడా, వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళల్లో కూడా రక్త మాంసాలే ఉన్నాయి. వాళ్ళు సూపర్ మ్యాన్లు కాదు, హీమ్యాన్లు కాదు, వాళ్ళకు స్పెషల్ ప్రొటెక్షన్ అట్లాంటిది ఏం లేదు. వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళకిచ్చిన గొప్ప ధన్యత దేవుని సేవించడము, వాళ్ళకిచ్చిన గొప్ప బాధ్యత దేవుని సంఘాన్ని నడిపించడము, వాళ్ళకిచ్చిన గొప్ప అద్భుతమైన బాధ్యత ఏంటంటే జీవము గల దేవుని యొక్క సంఘాన్ని సేవించడము, దేవుని వాక్యాన్ని ప్రకటించడము, దేవుని బిడ్డలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడము, దేవుని బిడ్డలని లేవనెత్తడము, బాగు చేయడము, పురికొల్పడము దేవుడు వాళ్ళకిచ్చిన గొప్ప భాగ్యము. ప్రియ సంగమా, ప్రియ సహోదరి, కాబట్టి ఎవరైనా కానీ, దైవజనులు కానీ ఎవరైనా కోవిడ్ బారిన పడితే దయచేసి గమనించుకోండి. చరిత్రలో కూడా చాలామంది కోవిడ్-19 కాకపోవచ్చు, వేరే వ్యాధులతో వాళ్ళు చచ్చిపోలేదా అంటే వాళ్ళు ఏమైనా తప్పున్నట్లా? అంటే ఈ రోజున దైవజనులు తప్పున్నట్లా? లెట్ us not judge, especially against a man of God. ఇప్పుడు బిలీవర్స్ దగ్గరికి వస్తూ ఉన్నారు. కొందరు బిలీవర్స్ కోవిడ్-19 తాకబడితే ఇక వాళ్ళతో తప్పున్నట్లా? వాళ్ళు తాకబడినారేమో, మనం తాకబడలేదేమో, దాని కారణం మనం పరిశుద్ధులమా? కాదే. కారణం ఏదో మనకు తెలీదు. అది ఏదేమైనప్పటికీ ఐ డోంట్ కేర్. ఇఫ్ దే ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ కోవిడ్-19, మన బాధ్యత ఆ ప్రేమ చూపించడము, మన బాధ్యత పలకరించడము, మన బాధ్యత వాళ్ళు బాగైపోవడము, మన బాధ్యత వాళ్ళ కోసము ఏదైనా చేయగలిగింది మనము చేయగలము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వేరే వాళ్ళని చూసి వాళ్ళకు వచ్చిందే మనకు రావట్లేదని గర్వపడము ఎంతవరకు సమంజసము? సహోదరుడా, సహోదరి, నీకు నాకు మంచి ఇమ్యూనిటీ పవర్ ఉందని విర్రవీగుతున్నామా? నో. కండలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మా మేనేజర్ని, ఆయన జిమ్ బిల్డర్, ఆయనకున్న కండలు చూసి నేను షాక్ అయిపోయినాను. ఆయన కోవిడ్-19తో బెడ్ పైన 14 days ఉన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు మేనేజర్, ఆయన వెంటిలేటర్స్ పైన ఉన్నాడు. కాబట్టి యువర్ రెస్పాన్స్, ఇఫ్ సమ్వన్ ఈస్ టాంటింగ్ యూ, ఇన్సల్టింగ్ యూ, ఛాలెంజింగ్ యూ, ఏడా నీ దేవుడు అని అడిగినప్పుడు ఏమని చెప్తారు తెలుసా? ఆ మహారాష్ట్రలో చూడయ్యా, ఎక్కడైతే వాళ్ళకు భద్రత ఉంటుందో
ఎక్కడైతే ఐసీయూలో వాళ్ళకు ఆక్సిజన్ దొరుకుతుందో అక్కడనే కట్ ఆఫ్ అయిపోయింది. అక్కడ 30 మినిట్స్లో చచ్చిపోయినారు వాళ్ళు. అటువంటి పరిస్థితిలో దేవుడు నన్ను అప్పగించలేదు. నా దేవుడు నాకు తోడుగున్నాడు కాబట్టి అది నన్ను తాకినా కానీ నేను స్వస్థపరచబడ్డాను. అది నన్ను తాకినా కానీ, నా కుటుంబాన్ని తాకినా కానీ మేము స్వస్థపరచబడ్డాను. దానికి కారణం ఏంటో తెలుసా? ఆ వేటకాని ఉరి నుంచి దేవుడు మమ్మల్ని తప్పించినాడు. సాతానుడు ఉరివేసినాడు. ఆ ఉరి నుంచి నా దేవుడు నన్ను తప్పించినాడు. అందుకోసమే ఆయన నామము స్తుతినందును గాక అని మనము ప్రకటించినట్లుగా మనము ఉండాలి. ఒక వేటగాడు పక్షిని పట్టుకోవడానికి ఎట్లయితే ఉరేస్తాడో ఆ ఉరి వెడిపోయింది. ఆ ఉరి నుంచి దేవుడు తప్పించినాడు. నా దేవుడు స్తుతి నొందును గాక అని క్రైస్తవుడు ఆ రెస్పాన్స్ ఇచ్చినట్లుగా ఉండాలి. తర్వాత చివరిగా ఏమని చెప్పాలి తెలుసా? ఈ భూమి ఆకాశం సృష్టించిన యెహోవా వలనే నాకు సహాయము కలిగింది. ఆ దేవుడు నీ జీవితంలో ఉన్నాడా అనే ప్రశ్నను వేసినట్లుగా మనం ఉండాలి. సహోదరుడా, సహోదరి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకవేళ మనం ఆ తెగులు చేత తాకబడితే ఏమైంది? దేవుడు విడిచిపెట్టినాడా? మరణానికి అప్పగించినాడా? ఓ తల్లి, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, డోంట్ బి డిస్కరేజ్డ్. నిన్న సమయంలో అన్న నాకు వాక్యం పంచుకోమంటే నేనేం పంచుకోవాలా ప్రభు అంటే ఇవే చెప్పమన్నాడు దేవుడు. డు నాట్ బి డిస్కరేజ్డ్. జ్వరం రాలేదా? సర్ది రాలేదా? అట్లాగే ఇది కూడా వచ్చింది. కానీ దేవుడు విడిచిపెట్టినాడా? దేవుడు విడిచిపెట్టలేదు. కానీ జాగ్రత్తలు తీసుకోవాలా? ఖచ్చితంగా తీసుకోవాలి. బట్ వాట్ ఐ వాంట్ టెల్ యూ ఇస్, డూ నాట్ బి డిస్కరేజ్డ్, డూ నాట్ బి టెరిఫైడ్, డూ నాట్ బి అఫ్రేడ్. ఆ భయంతో, ఆ వణుకుతో, ఆ నిరుత్సాహంతో ఉండకు సహోదరుడా, ఉండకు సహోదరి, ఉండకు. ఓ తల్లి, నీ దేవుడు నీకు తోడుగున్నాడు. ఆయనను విడిపించినాడు. మహారాష్ట్రలో జరిగిన సంఘటన చూడండి. చాలామందికి ఉన్న ఒకానొక ఇంకో క్వశ్చన్ ఏంటంటే, దేవా నువ్వు ఎక్కడున్నావు దేవా అని చెప్పేసి, ఏమైపోయినావు ప్రభు అని. దానికి నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు కొన్ని వాక్యాలు నాకు చూపించినాడు. అవి మీతో నేను పంచుకుంటాను. ఒకవేళ మన ఆకాశం వైపు చూసి, ప్రభువా ఏంది ప్రభు అసలు ఏమవుతుంది? ఈ కోవిడ్-19 ఏంటి? సంవత్సరం అయిపోయింది. ఈ వేవ్ 2 ఏంటి? భయంకరంగా ప్రజలు చచ్చిపోతున్నారంటే దేవుని వైపు చూసి ప్రశ్నిస్తాం అనుకోండి. నేను అనుకుంటా ఉన్నాను, దేవుడు ఆయన ఒక చిరునవ్వు నవ్వుతాడు. ఆయన హీ విల్ స్మైల్ అండ్ యూ విల్ సే, మై సన్, మై డాటర్, దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ ఎపిడమిక్ ఆన్ ది ఎర్త్. నీ తరంలో నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నావు సహోదరుడా. కానీ నీకు తెలుసా, 1720లో ప్లేగ్ వచ్చింది, 1820లో కలరా వచ్చింది, 1920లో మర్స్ వచ్చింది, 1920లో స్పానిష్ ఫ్లూ వచ్చింది. అవన్నీ వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ నష్టం భూమి పైన జరిగింది. ఇంతకంటే కోట్ల మంది చచ్చిపోయినారు. అప్పుడు నేను దేవుణ్ణే, ఇప్పుడే నేను దేవుణ్ణి, అది నాకు తెలుసు, ఇది కూడా నాకు తెలుసు అని నవ్వుతాడు దేవుడు. మన బైబిల్లను ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనం వైపు మనం తిరుగుదాం. జెరమయా 32:17. ఇక్కడ ఏమని రాయబడిందంటే, దేవాతి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఐ ఆమ్ ద లార్డ్, ద గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్. ఈస్ దర్ ఎనీథింగ్ డిఫికల్ట్ ఫర్ మీ? This is the response will be from God, I believe. If someone is questioning God, ఎవరైతే దేవునికి ప్రశ్నిస్తున్నారంటే ఈ మాటతో దేవుడు జవాబిస్తాడు, సర్వ శరీరులకు దేవుడను నేను, నాకు అసాధ్యం అంటూ ఏదైనా ఉందా? హల్లెలూయా. తర్వాత అదే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనంలో ప్రవక్త అయిన ఇర్మియా ఆయనే మాట్లాడుతున్నాడు. చూడండి, యెహోవా, ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశమును సృజించితివి, నీకు అసాధ్యమైనదేదీ లేదు అని ఇర్మియా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు సంగమా? యెహోవా, ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా. వావ్, వావ్. I really love the way Jeremiah is describing about God here.
ప్రభువా, యెహోవా, సైన్యములకు అధిపతివగు యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, అధిక బలము చేత బాహు చేతను భూమి ఆకాశమును సృష్టించితివి, నీకు అసాధ్యమంటూ ఏది లేదు ప్రభువా అనే మాట ఇర్మియా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కోవిడ్-19, ఈ సుడిగాలి, ఈ భయంకరమైన తెగులు, ఈ భయంకరమైన జల ప్రవాహము ఎక్కడుంది తెలుసా అండి? యేసయ్య పాదాల కింద ఉంది. దిస్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కొంతకాలం దేవుడు మౌనంగా ఉన్నాడు, కొంతకాలంగా దేవుడు దీనికి అనుమతిస్తూ ఉన్నాడు. ఆయన ఎంత సమయం పెట్టినాడో మనకు తెలీదు. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ఏంటో చూపిస్తాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9 నుంచి 10 వచనం దయచేసి చదివి కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకుని, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడును, నన్ను పోలినవాడు లేడు. కొంతమంది విగ్రహాలను చూపిస్తూ, ఈ విగ్రహాలు కూడా మా దేవుళ్ళే, ఈ విగ్రహాలు మమ్మల్ని రక్షించినాయి, ఈ విగ్రహాలు మమ్మల్ని కాపాడినాయని తప్పుడు సిద్ధాంతంలో వాళ్ళు ఉంటే దేవుడే దిగివచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నా తెలుసా? చాలా పూర్వము జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరు. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు, నేనే దేవుడును, నన్ను పోలినవాడు లేడు. సంగమా, మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి, మనం గుర్తు తెచ్చుకోవాలి. పూర్వము జరిగిన విషయాలను మనం గుర్తు తెచ్చుకుంటే మనకేం తెలుస్తుంది తెలుసా? యేసయ్యనే దేవుడు, ఆయన తప్ప దేవుడు లేడు, ఆయనను పోలినవాడు లేడు. 10వ వచనము, నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తము నెరవేర్చుకొందుననియు చెప్పుకొనొచ్చు, ఆది నుండి నేను కలుగుబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగు వాటిని తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ఈ వాక్యాన్ని దయచేసి అండర్లైన్ చేసుకోండి. నా ఆలోచన నిలుచును, నా చిత్తమంతా నెరవేర్చుకొందినని చెప్పుకొనొచ్చు, ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేను ఇంకా జరగబో వాటిని తెలియజేయుచున్నాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ స్క్రిప్చర్ ఇన్ ద హోలీ బైబిల్. మన దేవుడు ఎటువంటి వాడు అంటే, భవిష్యత్తులో జరిగే వాటిని ఆదిలోనే చూసి, ముందుగానే చూసి ఆయన ప్రకటించేవాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆయనకు ముందుగానే తెలిసి ఉన్నవాడు. ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు ఒక రోజు లాంటివి, ఆయన దృష్టికి ఒక రోజు 1000 సంవత్సరాలు లాంటివి. ఆయన కొంచెం తొంగి చూడగా 1000 సంవత్సరాల తర్వాత, 1 కాదు, 2 కాదు, 100 కాదు, 500 కాదు, 1000 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో అది ఆయనకు తెలుసు. అటువంటి దేవుని నీవు నేను నమ్ముకున్నాము. ఈ ఉదయకాల సమయము మన విశ్వాసం బలపరచబడును గాక. అటువంటి దేవుని మనం ఆశ్రయించినాము, మన విశ్వాసం బలపరచబడును గాక. దేవుడు మన హృదయాలను బలపరచబడును గాక. దేవుడు మన యొక్క హృదయాలు ఆ బలమునిచ్చును గాక. ఆయన వంటివాడు లేడు, ఆయన లాంటివాడు లేడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు, ఆయనకు సాటి అయిన వాడు లేడు. భవిష్యత్తులో జరగబోయే వాటిని ఆయన ముందుగానే చూసిన వాడు. ఆయనను పట్టుకుంటే, ఆయన పైన ఆధారపడితే, ఆయన పైన మనం ఆడుకున్నట్లయితే ఈ కోవిడ్-19 విషయంలో మనము బలం పొందుకుంటాము. సంగమా, సహోదరి, సహోదరుడా, ఆది నుండి భవిష్యత్తులో కలగబోయే వాటిని ఆయన ముందుగానే చూసినవాడు, ఆయన ముందుగానే చేసినవాడు. ఈ రోజులలో అమెరికా దగ్గర జవాబు లేవు, చాలామంది దగ్గర బెడ్స్ లేవు, వెంటిలేటర్స్ లేవు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆయన అందరు స్టేట్స్ దగ్గర అడుగుతూ ఉన్నాడు, సీఎంస్కి లెటర్ రాసినాడు, అయ్యా మీ దగ్గర బెడ్స్ ఉంటాయండి, అయ్యా మీ దగ్గర వెంటిలేటర్స్ ఉంటే మాకు ఇవ్వండి, ఎక్సెస్ ఉంటే మాకు ఇవ్వండి, ఢిల్లీలో చాలా భయంకరంగా ఉంది పరిస్థితి, కాబట్టి ఓ చీఫ్ మినిస్టర్స్ ప్లీజ్ హెల్ప్ అస్ అని అడుగుతూ ఉన్నాడు. ఆయనకు తెలీదు రేపొద్దున ఏం జరుగుతుందో. ఈవెన్ అవర్ పీపుల్ హు ఆర్ రూలింగ్ ఇన్ అవర్ స్టేట్,
ఈవెన్ దే డోంట్ హ్యావ్ ఎనీ క్లూ. వాళ్ళకి తెలియదు. ముందు చెప్పినారు మేము లాక్డౌన్ పెట్టామని చెప్పినారు, ఇప్పుడు కర్ఫ్యూ పెట్టినారు రాత్రి. వచ్చే వారం ఏమవుతుందో తెలీదు. వీఆర్ ఇన్ ఎ వెరీ అన్సర్టెన్ స్టేజ్. ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేస్తారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టినారు. ఇంకొక వాక్యము నహూము గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. ద బుక్ ఆఫ్ నహూమ్, 1st chapter 7th verse. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికుంచిన వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, బీ ఎంకరేజ్ దిస్ మార్నింగ్. ప్రియ సహోదరి, నహూము చెప్తా ఉన్నాడు, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. ఒకవేళ ఈ దేవుని మనం ఆశ్రయము చేసుకోకపోతే, యెహోవా మనకు తోడు లేకపోతే ఈ ప్రవాహమును చూసి భయపడాలా, నిరుత్సాహంలో ఉండిపోవాలా, అది వచ్చి మృంగివేస్తుంది అని భయపడాలా. బట్ బీ ఎంకరేజ్డ్. ఈ శ్రమ దినము, ఈ పాండమిక్ దినమందు ఆయన మనకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. అందరం ఒప్పుకుందాము నోటితో, యెహోవా, యేసయ్యా, ఈ శ్రమ దినమందు నీవే నాకు ఆశ్రయ దుర్గము ప్రభువా. నన్ను నమ్ముకోవట్లేదు ప్రభువా, వ్యాక్సిన్ని నేను నమ్ముకోవట్లేదు ప్రభువా, వ్యాక్సిన్నే నేను నమ్ముకోవట్లేదు ప్రభువా. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే తీసుకోవడం తప్పులేదు, కానీ వ్యాక్సిన్నే నమ్ముకోవట్లేదు ప్రభు, హాస్పిటల్స్ని నమ్ముకోవట్లేదు ప్రభు, ఆక్సిజన్ని నమ్ముకోవట్లేదు ప్రభు, ఐసీయూని నమ్ముకోవట్లేదు ప్రభు. నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎందుకంటే నేను నమ్ముకున్నాను ప్రభు, ఐ ట్రస్ట్ ఇన్ యు లార్డ్ అండ్ యూ విల్ నాట్ లీవ్ మీ. నన్ను విడిచిపెట్టవు ప్రభు. చివరిగా ఇంతవరకు మనం ఏం చూసినామంటే, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఒప్పుకున్నారండి. మనుషులు మా మీద లేచినప్పుడు, వారి ఆగ్రహం మా మీద లేచినప్పుడు, జలములు మా మీద లేచినప్పుడు, యెహోవా మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి మేము అంతరించిపోలేదు. వేటకాని ఉరి నుంచి తప్పించినందుకు మేము రక్షించబడినాం కాబట్టి ఆయన నామము స్తుతించబడును గాక. భూమి ఆకాశం సృష్టించిన యెహోవానే మాకు సహాయం కలుగును గాక అని వాళ్ళు ఒప్పుకున్నారండి. సంగమా, మనం కూడా అట్లా ఒప్పుకోవాలి. రెండవదిగా, ఆ తెగులు మనను తాకినప్పటికీ దాని అర్థం మనం చెడ్డవారమని కాదు, మనం దేవుని చేత డిస్క్వాలిఫై చేయబడ్డామని కాదు. మనకంటే ముందుగా పోయిన గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళు కూడా అనేక వాటితో వాళ్ళు తాకబడినారండి. కాబట్టి ఏ దైవజనుని పట్ల తప్పుగా మాట్లాడడం పాపము సంగమా. అటువంటి పాపములు ఎవరు పడలేదని నేను నమ్ముతా ఉన్నాను. మన సంఘం కానీ బయట కానీ ఎవరన్నా ఒక విశ్వాసి ఈ తెగులు చేత తాకబడితే, లెట్ us నాట్ జడ్జ్ దెమ్. ఏదో మనకు పెద్ద ఇమ్యూనిటీ పవర్ ఉన్నట్టు. ఎంత ఇమ్యూనిటీ పవర్ ఉన్నా, ఎంత శానిటైజర్ వాడినా, ఎంత మాస్కులు, డబుల్ మాస్కులు, ట్రిపుల్ మాస్కులు పెట్టినా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజులలో, కాదంటారా? Let us not judge, especially a man of God. Let us not judge any believer, any person. దానికి బదులుగా వాళ్ళ కోసం మనం చేయగలిగితే, ప్రార్థన చేయగలిగితే, వాళ్ళ కోసము ఏమైనా సహాయం చేయగలిగితే ఎంత బాగుంటుంది. ఈ తెగులు విషయంలో సంఘానికి దేవుడిచ్చిన వేకప్ కాల్ ఏంటంటే, సంఘము మేలుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా యేసయ్య చెప్పినాడు, ఆయన రాకడకు సూచనలు అనేకులు చెప్పినాడు. జనములపైన జనములు లేస్తారు, రాజ్యములపైన రాజ్యములు లేస్తారు, తెగుళ్ళు వస్తాయి, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి. తెగుళ్ళు అనే మాట లూకాసు వార్తలో రాయబడింది. 1720లో, 1820లో, 1920లో, 2020లో ఇటువంటి భయంకరమైన తెగులు ఖచ్చితంగా దేనికి సాదృశ్యం అంటే, దేనికి ఇవి మనకు
నడిపిస్తున్నాయంటే యేసయ్య రెండో రాకడ కోసము నడిపిస్తూ ఉన్నాయి. సహోదరుడా, సహోదరి, ఆర్ యు రెడీ ఫర్ సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్? ఆర్ యు ప్రిపేరింగ్ యువర్ లైఫ్? ఆమ్ ఐ ప్రిపేరింగ్ మై లైఫ్? ఐఎమ్ ప్రీచింగ్ దిస్ మెసేజ్ టు మై సెల్ఫ్ యాజ్ వెల్. నా జీవితాన్ని నేను కట్టుకుంటున్నానా? నా జీవితాన్ని యేసయ్య రెండో రాకడ కోసము నేను సిద్ధపడతా ఉన్నానా? ఇటువంటి భయంకరమైన తెగులు గల దినాల్లో కూడా మనము మారకపోతే, నేను మారకపోతే, మీరు మారకపోతే ఇంకా మారమింక మనం. ఇటువంటి భయంకరమైన రోజుల్లో కూడా ప్రజలు దేవుని దగ్గరికి రాకపోతే ఇంకా రారేమో అనిపిస్తుంది నాకు. వాళ్ళ మనసులు మార్చుకోకపోతే, ఈ రోజులలో మార్చుకోకపోతే ఇంకెప్పుడు మార్చుకుంటాం మనం? నంబర్ 1, ఇట్స్ అ వేకప్ కాల్ టు ద చర్చ్. రెండవదిగా, దేవుడు నా దృష్టిని నిర్గమాకాండము 10వ అధ్యాయం తీసుకెళ్ళినాడు. నిర్గమాకాండము 10వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు ఏమని రాబడిందంటే, దేవుడు ఐగుప్తు దేశము పైన ఒక తెగులు తర్వాత ఇంకొక తెగులు, ఒక తెగులు తర్వాత ఇంకొక తెగులు, 10 తెగుళ్ళు పంపిస్తాడు. ఆ దేశాన్ని దేవుడు కంపింపజేస్తాడు. ఆ దేశాన్ని దేవుడు వణికించేస్తాడు. ఐగుప్తు దేశం పైన పంపించిన తెగులలో ఒకానొక తెగులు ఏంటంటే, ఆ దేశం అంతా చీకటి కమ్ముకుంటుంది. నిర్గమాకాండము 10వ అధ్యాయము 21 నుంచి 23. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చీకటి కమ్ముకును. గమనించండి, ఐగుప్తు దేశము మీద చీకటి కమ్ముకున్నప్పుడంట, ఒక చెయ్యికి ఇంకొక చెయ్యి ఎక్కడుందో కనిపించినంత చీకటి కమ్ముకుందంట. 22వ వచనము, మోషే ఆకాశం వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతటా 3 దినములు గాఢాంధకారము కలిగెను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజున్న కోవిడ్-19 సిచ్యువేషన్ ఒక అంధకారం లాంటిది. ఆ రోజుల్లో కేవలం ఐగుప్తు దేశము పైన ఆ గాఢాంధకారము కమ్ముకుంది. కానీ ఈ రోజుల్లో అమెరికా అయితేనేమి, చైనా అయితేనేమి, రష్యా అయితేనేమి, ఆస్ట్రేలియా అయితేనేమి, భూ దిగంతమంతా, ప్రపంచమంతా ఇటువంటి గాఢాంధకారము కమ్ముకోవడము మనము చూస్తూ ఉన్నాము. ఈ కోవిడ్-19 దేంతో మనం పోల్చంటే, ఆ రోజుల్లో ఐగుప్తు దేశము పైన గాఢాంధకారం ఎట్లయితే కమ్ముకుందో, ఈ కోవిడ్-19 ప్రపంచం అంతటి పైన ఒక గాఢాంధకారం లాగా, భయంకరమైన చీకటి లాగా ఇది కనిపిస్తూ ఉంది. 23వ వచనంలో, 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. 3 దినాలంట. భార్య ఎక్కడుందో భర్తకు తెలియదు, భర్త ఎక్కడుందో పిల్లలకు తెలీదు, మంత్రి ఎక్కడున్న రాజుకు తెలియదు, రాజు ఎక్కడున్న సైనికుడికి తెలియదు. 3 రోజులండి. ఎవడునూ తానున్న చోటు నుండి లేవలేకపోయాను. ఈ రోజుల్లో పరిస్థితి అట్లాగే లేదా? ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటారు, ఇళ్ళ నుంచి బయటికి రావట్లేదు. మనం ఇళ్ళలో కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, కూర్చున్న చోటు నుంచి బయటికి రావట్లేదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది 23వ వచనంలో, అయినను ఇశ్రాయేలందరికీ వారి నివాసములలో వెలుగుండెను. హల్లెలూయా. దేవుని నామము స్తుతించబడును గాక, యేసయ్య నామము ఘనపరచబడును గాక, యేసయ్య నామము మహిమ నొందును గాక. ఆ భయంకరమైన చీకటి ఐగుప్తు దేశమంతా కమ్ముకున్నప్పటికీ గోషేన్లో, ఇశ్రాయేలు ఉన్న స్థలములో వెలుగు ఉండెను. నేను అనుకుంటా ఉన్నాను, ఇటువంటి భయంకరమైన దినాల్లో, తెగులు దినాల్లో, చీకటి గల దినాల్లో సంఘాన్ని దేవుడు ఒక వెలుగులాగా పెట్టాలని ఆశపడతా ఉన్నాడు. కానీ సంగమా, ఒకవేళ ఈ తెగుల చేత మనమే భయపడితే వెలుగులాగా మనం ఉండగలుగుతామా? ఒకవేళ ఏదో ఒక కారణం చేత మనం తాకబడినప్పటికీ దేవుడు మనం బాగు చేయట్లేదా? దేవుడు మమ్మల్ని స్వస్థపరచట్లేదా? దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించి ఆ నిరుత్సాహం పక్కన పెట్టి, ఆ నొప్పిని పక్కన పెట్టి, ఆ వేదనను పక్కన పెట్టి, ప్రభువా నేను ఒక వెలుగులాగా ఉండని ఆశపడతా ఉన్నాను.
ఈ లోకానికి నేను ఒక వెలుగులాగా ఉండాలని ఆశపడతా ఉన్నాను. సంఘము ద్వారా నేను ఒక వెలుగులాగా ఉండాలని ఆశపడతా ఉన్నాను అని మనమందరము దేవుని వైపు తిరిగినట్లయితే ఎంత బాగుంటుంది సహోదరుడా, సహోదరి. నేను అనుకుంటా ఉన్నాను, ఈ తెగులు రోజులలో, ఈ భయంకరమైన రోజుల్లో దేవుడు తన మనస్సును కురుమరించాలన్నా, దేవుడు తన స్వస్థత కార్యాలు చేయాలన్నా, దేవుడు తన గొప్ప కార్యాలు చేయాలన్నా దేవుడు సంఘము ద్వారానే చేయగలుగుతాడు. కాబట్టి సంఘమా, సహోదరుడా, సహోదరి, ఒకవేళ మీలో ఎవరైనా నిరుత్సాహంతో కృంగిపోయిన స్థితిలో ఉంటే ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. యూ ఆర్ కాల్డ్ టు బీ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. డిడ్ నాట్ జీసస్ సెడ్ యూ ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్? మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారని యేసు ప్రభు చెప్పలేదా? దిస్ ఈస్ ద టైమ్. Do not be discouraged. Do not be terrified. Let us come out of the discouragement and the depression and say, Lord, I want to be the light of the world in this pandemic situation, Lord. Tell me, Lord, what I have to do. With this conclusion, I want to close. Let us be a representative of the living God. దేవుడు ఆ రోజుల్లో కార్యం చేయాలంటే మోషేని ఎన్నుకున్నాడు. ఈరోజు దేవుడు తన కార్యం చేయాలంటే సంఘము ద్వారా, ఆయన దాసుల ద్వారా ఆయన తప్పకుండా చేయగలడు. అట్టి కృప, అట్టి కనికరము, అట్టి భాగ్యము దేవుడు నీకు నాకు ఇచ్చును గాక. ప్రియ సంగమా,